కాంగ్రెస్ పడదు అంతే, పడదంత గొడవ కాదు ఆపోజిషన్ పార్టీలు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఒకవేళ భగీరథ తప్పు చేస్తే అరెస్ట్ చేయండి. తప్పు చేయలేదు కాబట్టి ఇప్పుడు వరకు భగీరథ వరకు వెళ్ళలేదు. పక్కా ఉంటది భగీరథ అక్కడ, వీడు సంజీవ్ అక్కడ సెంట్రల్ మినిస్టర్, కానీ రాష్ట్రంలో జీరో. జీరో కాదు, రేవంత్ రెడ్డి ముందు జీరో కదా, అంతే. రాష్ట్రపతి ముందు జీరో కావచ్చు, కానీ కేంద్రంలో ఉండొచ్చు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముందు జీరో కదా. మరి సంజీవ్ తప్పు, భగీరథ తప్పు చేయండి, అరెస్ట్ చేయండి, చేయొచ్చు కదా. పంపించారు, పంపించారు. రాంగ్ మిస్టేక్ తమ్ముడు, రాంగ్ మిస్టేక్. బండి భగీరథ ఎక్కడ పంపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళారండి, ఖమ్మం జిల్లాలో ఇంటికి వెళ్తే నోటీస్ పంపిస్తే ఇంట్లో పేరెంట్స్ లేరండి, వాళ్ళ మావయ్య గారు నోటీస్ తీసుకున్నారు. నోటీస్ తీసుకుని వచ్చారు. ఓ పని చేసి బేరు, నా కాడ 10,000 పట్టుకెళ్ళి చూపిస్తాను. దొంగలాడి నీ నెంబర్ నాకు ఇచ్చే, ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఆ సిమ్ తీసే బయటికి జల్లే, నువ్వు ఎక్కడ ఉన్నావు పట్టుకుంటాను పక్క. అంటే పక్క నువ్వు సిమ్ తీసే, నువ్వు ఎక్కడ ఉన్నావు పట్టుకోగలదు. నీ సిమ్ తీసి జల్లబ్బా, నీ సిమ్ కార్డు తీసి జల్లే, నువ్వు ఎక్కడ ఉన్నావు పట్టుకునే కెపాసిటీ ఈ టెక్నాలజీకి ఉంది. తెలిసిందే కదా మీకు, ఈ టెక్నాలజీకి ఉంది. నువ్వు సిమ్ ఏట్లేదు, నా జోబులో 10,000 పట్టుకెళ్ళిపో, నీ సిమ్ తీసి జల్లే, నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటావు. టెక్నాలజీ అది, అర్థమైందే. అలాగే అన్నట్టు ఇది నెవర్ ఐ మిస్టేక్. భగీరథ ఎక్కడికి వెళ్ళలేదు. సరే, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు వేసుకున్నారు? అబాగా ఏం చేస్తూ ఒక మాట చెప్తానంతవా, మన ఇద్దరు కొట్టుకోవడము, పోలీస్ స్టేషన్కి వెళ్తాము. ఈ రోజుల్లో న్యాయం అనుకుంటేనా, కొట్టినోడికి 10,000 ఖర్చు అవుతుంది, తాపుడు కాసినోడికి 10,000 ఖర్చు అవుతుంది. దాని అర్థం ఏంటి? నువ్వు నాకు కొట్టావు, నష్టం ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఏముంది, నీకు నాకు కొట్టేవు, నీకు 10,000 ఖర్చు అవుతుంది, తాపుడు కాసినందుకు నాకు 10,000 ఖర్చు అవుతుంది. అలాగే అన్నట్టు ఇది నెగిటివ్, దీనిలో ఎటువంటి సందేశం లేదు. మీరు ఎక్కడ తీసుకున్నా, ఏ ప్రశ్నార్థాలు అడిగినా ఇబ్బంది లేదు. నాట్ దిస్ పాయింట్. అసలు భగీరథ తప్పు చేయలేదని నేను భావిస్తాను. తప్పు చేయాలి, కరెక్ట్ ఒప్పుకుందాం. తప్పు చేయనప్పుడు ఆయన పోలీసులు సహకరించకుండా కోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు. యాంటిసిపేటరీ బెయిల్ అంటే నన్ను అరెస్ట్ చేయొద్దు అని ముందస్తు జాగ్రత్తగా బెయిల్ తీసుకోవడం. ట్రోలింగ్ ఏం చేస్తే ఒత్తిడ్లు. ఎవరు ఒత్తిడ్లు? కుట్రలు అంత విమర్శించాను నేను. అవును, బెయిల్ ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళడం ఆయన తప్పు చేయనప్పుడు? నేను చేసి చెప్తాను కదా, కుట్రలో